ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వేకోజాం ప్రార్థన. వేకోజామున ప్రభునామములు మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఒక పాట పాడుకుందాం. సాహసమున నీవాత్మా ఖడ్గమున, సాహసమున నీవాత్మా ఖడ్గమున, సైతాను బంధము ఖండించి వేసి, సైతాను బంధము ఖండించి వేసి, క్రీస్తుని సంఘమా ముందంజావేయుమా, క్రీస్తుని సంఘమా ముందంజావేయుమా. ఓ నా సోదర వెనుకంజావేయకు, ఓ నా సోదారి వెనుకంజావేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజావేయకు, ఓ నా సోదారి వెనుకంజావేయకు. ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యము యోనా గ్రంథములోని యోనాచే పలకబడినటువంటి మాటలు. హెబ్రీ భాషలో యోనా అంటే గువ్వ అని అర్థం. యోనా చిన్న ప్రవక్త. ప్రవక్త యొక్క పని ఏమిటంటే దేవుని యొక్క ఆదేశాలని, సందేశాలని ప్రజలకు చేరవేయడం. ఇక్కడ దేవుడు యోనాకు ఒక సందేశాన్ని ఇచ్చి నినివే పట్టణానికి తెలియజేయమంటాడు. యోనా మరి ఎందుకో భయపడి నినివే పట్టణం వెళ్లకుండా తార్షీషుకు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఈ సంఘటన బట్టి మనం గమనించినట్లయితే యోనా దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా అవిధేయుడై దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని ఉగ్రత యోనా మీదికి వచ్చింది. మరణము నుంచి ఆయన బయటపడ్డాడు. చేప కడుపులో నుంచి బయటికి రాగలిగినటువంటి ప్రార్థన, చేప గర్భంలో నుంచి యోనా ప్రార్థించగా దేవుడు విని అతనికి విడుదల దయచేయగా బుద్ధి వచ్చి వెంటనే నినివే పట్టణానికి వెళ్ళి ఒక దినమంతా ప్రయాణం చేసి సువార్తను ప్రకటిస్తాడు. అంత గొప్ప సువార్త ఇంకెప్పుడు జరిగి ఉండలేదనుకుంటా. 60 మైళ్ళ విస్తీర్ణం కలిగిన నినివే మహాపట్టణంలో నినివే పట్టణ ప్రజల యొక్క భయంకర స్థితి నుండి తప్పించడానికి, దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి యోనా అద్భుతమైన సువార్త ప్రకటించాడు. ప్రజలకు బుద్ధి వచ్చింది. వారు గోనె పట్లు కట్టుకున్నారు, ఉపవాసాలు ఉన్నారు, ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థన విని పశ్చాత్తాపడి చేయాలనుకున్న పని మానుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి అంశం ఏమిటంటే దేవుని సేవకులు దేవుని మాట వినాలి అని, ఆయన సందేశాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అని దేవుడు మనకి ఈనాడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా పరిచర్య ప్రారంభించిన వారి పరిచర్య అభివృద్ధి చెందకుండా ఉన్నటువంటి సంఘటనలు ఎన్నో. మన జీవితంలో నేను భక్సింగ్ బ్రదర్ని చూశాను. ఆయన పరిచర్య దేవుని చిత్తానుసారంగా జరిపించాడు. ఒక పని చేయాలంటే దేవుని అడిగేవాడు, ప్రార్థన చేసేవాడు. దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా ముఖాల మీద ఉండి ప్రార్థించేవాడు. దేవుడు ఓకే అంటే ఆ పనికి ఆయన వెళ్ళేవాడు, సువార్త ప్రకటించేవాడు. అలా దేవుని చిత్తాన్ని తెలుసుకుని చేసిన పరిచర్య ప్రపంచంలో అగ్రగామి పరిచర్యగా 10,000 సంఘాలకు పైగా భక్సింగ్ గారు స్థాపించగలిగాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి సేవకునిగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు యోనా జీవితంలో 2 పార్శ్వాలను మనం చూస్తున్నాం. విధేయత, అవిధేయత. అవిధేయుడుగా ఉన్నప్పుడు ఎలా ఉండే, విధేయుడుగా ఉన్నప్పుడు ఫలితాలు ఎలా ఉండే. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం కూడా దేవుడు మనకిచ్చిన ఏ చిన్న పరిచర్య అయినా
దేవుని చిత్తానుసారంగా చేయాలి. చిన్న పని అప్పగించినా పెద్ద పని అప్పగించినా నమ్మకంగా చేయాలి. కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే మంచి నమ్మకమైన దాసుడా, నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నేను అధికారిగా చేస్తానంటాడు. కనుక వేకువజాములో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు చేసిన మేళ్ళను తలంచుకొని నీకు నేను మొక్కుబళ్ళు చెల్లిస్తానయ్యా అని యోనా ఒప్పుకున్నది నెరవేర్చాడు. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాడు. సేవకులమైన విశ్వాసులమైన దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకు ప్రయాణం చేసినట్లయితే దేవుడు మన పరిచర్యని కానీ మన యొక్క జీవితాలని కానీ చక్కగా నడిపిస్తాడు, వృద్ధిలోకి తీసుకొని వస్తాడు. ఆ విధంగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వేకోజామున నీవు మాకు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి పాఠాన్ని బట్టి వందనాలు. యోనా జీవితం మాకు ఒక పాఠం. నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడుగా ప్రవక్తగా సాగిపోయినప్పుడు మంచి ఫలితాలు చూశారు, సాగనప్పుడు ఎన్నో దుష్పరిమాణాలు చూశాడు. కనుక నాయన మేము కూడా మాకే చిన్న పని అప్పచెప్పినా నీవు దాన్ని నమ్మకంగా చేయడానికి, నీ చిత్తానుసారంగా ఈ లోకంలో సాగిపోవడానికి మాకు నేర్పుమని, మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని నడిపించుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.